తెలుగు ప్రజలు జరుపుకునే పండగల్లో అతిపెద్ద పండగ భోగి, సంక్రాంతి, కనుమ. ఈ పండగలంటే మొదటగా గుర్తొచ్చేది హరిదాసులు. ధనుర్మాసం వచ్చిందంటే చాలు హరిదాసులు కాళ్లకు గజ్జెలు, భుజం మీద వీణ, శిరస్సు మీద అక్షయ పాత్ర ధరించి హరినామ సంకీర్తనలతో పురవీధుల్లో ఆలపిస్తూ ఉంటారు. పొందూరు మండల కేంద్రంలో మజ్జి వీరస్వామి అనే వ్యక్తి గత 20 సంవత్సరాలుగా తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ హరిదాసుగా కొనసాగిస్తున్నారు. ఈయన ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో ఆయుర్వేద వైద్యులుగా జీవనం సాగిస్తున్నారు. మరి ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రామ అనే నామాన్ని స్మరిస్తే అన్నవారితో పాటు విన్నవారికి కూడా ఎంతో మోక్షం లభిస్తుందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా రామచంద్రుణ్ణి కొలవడం తమకు ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపారు. పురవీధుల్లో హరినామ సంకీర్తన చేసే సమయంలో అక్షయ పాత్ర నిండడం గమనించిన ఇల్లాలు అక్షయ పాత్రను దింపినట్లయితే ఆ ఇంట సిరి సంపదలు కలుగుతాయని తెలిపారు. అంతేకాకుండా ఆ శ్రీరామచంద్రుణ్ణి అనుగ్రహం లభిస్తుందని కూడా అన్నారు. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని అంతరించిపోకుండా ఉండేందుకు భవిష్యత్తు తరాలు కూడా ఈ సంప్రదాయాన్ని పాటించాలని తమ కుటుంబ సభ్యులు కూడా హరిదాసులుగా పొందూరు పురవీధులలో హరినామ సంకీర్తనలు చేస్తున్నారని అన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయ్యా, ముందు మీ ఛానల్ వారికి ధన్యవాదాలు. అలాగే ప్రతి సంవత్సరం కూడా నెలగంట వారం రోజులనగా మేము పొందూరులో రావడం జరుగుతుంది. ఈ వారం రోజులు నెలగంటది వారం అనగా ముందుగా వస్తుంటాం. వచ్చి నెలగంట నుంచే మేము స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ప్రతిరోజు కూడా హరినామ సంకీర్తన గ్రామంలో పొందూరులో తిరుగుతుంటాము. ఉదయం 4 గంటలకి మేము నిగిసి స్నానపానం చేసుకొని శ్రీరామచంద్రమూర్తికి పూజలు చేసి ఉదయం 6 గంటకెల్లా మేము పైకి హరినామస్మరణకు వెళ్ళడం జరుగుతుంది. ఇలాగా భోగి వరకు కూడా ప్రతిరోజు కూడా హరినామ సంకీర్తన గ్రామంలో చేయడం జరుగుతుంది. గ్రామ భోగితో ముగించడం జరుగుతుంది. ముగించి పెద్ద పండుగ కనుము, ముక్కనుము నుంచి ప్రతిరోజు కూడా రాముడు రథం పెట్టి ఆ రథంలో శ్రీరామచంద్రమూర్తి అలాగే అక్షయపాత్రి పూజ సామాన్లు పెట్టి గ్రామం అంతా కూడా ఊరేగింపు చేయడం జరుగుతుంది. పండగ పోని వారం వరకు కూడా గ్రామంలో ఉండడం జరుగుతుంది. తర్వాత భద్రాచలం కూడా మేము వెళతామండి. 4వ నెల శ్రీరామనవమికి భద్రాచలం వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి మా సంఘం నిమిత్తంగా భగవంతుడికి ఎంతో కొంత ఇచ్చి మిగతా మళ్ళీ అక్కడి నుంచి కూడా భద్రాచలం నుంచి తలంబ్రాలు ప్రసాదం పట్టుకొచ్చి గ్రామంలో కూడా ఇవ్వడం జరుగుతుందండి. శ్రీరామ్, మాది నేటివ్ ప్లేస్ భోగపురం మండలం, విజయనగరం జిల్లా, సవర్విల్లి గ్రామం. ఈ ధనుర్మాసంలో వచ్చి 30 రోజులు హరినామస్మరణ చేస్తూ ఉంటాం. మేము హరినామస్మరణ చేస్తూ ఉంటాం. ఈ వృత్తి అనేది ఈ మొదటి సంవత్సరంగా నేను మొదలెట్టడం జరిగింది. ఈ వృత్తి అనేది మొదటి సంవత్సరం జరగడం జరిగింది. ఇలా హరినామస్మరణ తిప్పడం జరుగుతుంది. నేను తిరగడం అనేది శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పొందూరు గ్రామంలో తిరుగుతూ ఉన్నాను నేను. ఈ వృత్తి అనేది మా తాత ముత్తాతల నుంచి ఇలాగా సాగుతూ వస్తుంది. ఈ వృత్తిని సాగిస్తూ నేను ఇలా తిరగడం జరుగుతుంది. ఈ వృత్తి అనేది మాకు తరతరాల నుంచి వచ్చే ఆచారం. ఈ ఆచారం మేము ఎప్పుడు వదులుకోకుండా ఇలా కొనసాగిస్తూ ఉంటాం. నేను చదివింది మాత్రం ఐటీ డీజిల్ మెకానిక్. జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. అందరి చూపు ఏపీ ఎన్నికల వైపే. 4 పార్టీలు, 175 స్థానాలు. అందరి ఆశ ఒకటే, అందరి ఆశయం కూడా ఒకటే, అదే గెలుపు. మరి ఆ గెలుపు వరించేదెవర్ని? ఎన్నో సర్వేలు, మరెన్నో రిపోర్ట్లు, పండితుల పంచాంగాలు, కోట్లలో బెట్టింగులు. 175 సెగ్మెంట్లో ఎవరెక్కడ గెలుస్తారో, సీఎం ఎవరవుతారో చెప్పడానికి చిట్టి రెడీగా ఉంది. క్రికెట్, ఫుట్బాల్ నుంచి తెలంగాణ ఎన్నికల ఫలితాల వరకు వీడు చెప్పిందే జరిగింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అసెంబ్లీ గేటు తాకేదెవరు, మరో 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండేదెవరు తెలుసుకోవడానికి నేనెంత ఎగ్జైట్మెంట్తో ఉన్నా. చెప్పడానికి చిట్టి కూడా రెడీగా ఉంది. మరి మీరు? చూస్తూనే ఉండండి మీ హిట్ టీవీ.